హైడ్రా పనితీరుపై ప్రజల్లో సంతృప్తి, దశాబ్దాల సమస్యకు వెంటనే పరిష్కారం, హైడ్రాకు వస్తున్న ఫిర్యాదుల నిదర్శనం అంటాడు. దశాబ్దాల నాటి సమస్యలకు గంటల్లో రోజుల్లో పరిష్కారం చూపుతుందంటూ పలువురు తమ పనితీరు ప్రశంసిస్తున్నారని హైడ్రా స్పష్టం చేసింది. మంచిదేగా, మీరు పనిచేయాలనే మేము కోరుకుంటున్నాం. హైడ్రా బాగా పనిచేయాలనే మా ఇది కూడా. కబ్జాలు జరుగుతుంటే నగర ప్రజలు చూస్తూ ఊరుకోవటం లేదని నేరుగా హైడ్రా కార్యాలయానికి వచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారని చెప్పారు. ఇక్కడ ఒక కీలకమైన విషయం అండి. నేను అడుగుతాను, మీరు ఒక హైడ్రా రంగనాథ్ గారు, మీరు చాలా టెక్నికల్గా చాలా అప్డేట్గా ఉంటారు కాబట్టి మీకు ఒక చిన్న విజ్ఞప్తి. నాకు ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేయండి, లేకపోతే ఒక ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేయండి. ఆన్లైన్ పోర్టల్లో ఎంతమంది కేసు పెట్టారు, ఏం కేసు పెట్టారు, వాటి స్టేటస్ ఏంటి, ప్రజావాణిలో మీ హైడ్రాలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఎన్ని కేసులు నమోదవుతున్నాయి, ఆ కేసు ఏంటి, దాని స్టేటస్ ఏంటి అనేది మీరు ఒక డాష్ బోర్డు కానీ ఒక ఆన్లైన్ పోర్టల్ కానీ పెట్టే దమ్ముందా మీకు? ఏదో తోపు తురుములు మేము ఎరగదీశాం పొడిశామని చెప్పుకుంటా ఉన్నారు కాబట్టి నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఒక డాష్ బోర్డ్ పెట్టండి, ఒక ఆన్లైన్ పోర్టల్ పెట్టండి. ప్రజావాణిలో అంటే ఈ హైడ్రా పెట్టే ప్రజావాణిలో ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, ఇప్పటివరకు మీరు దాదాపు పెట్టి సంవత్సరం అవుతున్నట్టుంది బహుశా హైడ్రా స్టార్ట్ అయ్యి. ఈ సంవత్సరంలో ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయి, ఎన్ని మీరు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి అనేది ఒక లిస్ట్ రిలీజ్ చేయండి సార్. ఆ తర్వాత మేము కూడా హైడ్రా అసలు తోపు రాబాయి సూపర్ రాబాయి అని చెప్తాం మేము కూడా. సోమవారం ప్రజావాణికి 52 ఫిర్యాదులు అందాయని పేర్కొంది. త్వరితగతిన పరిష్కారం లభిస్తున్నందువల్లే ఫిర్యాదులు చేస్తున్నారని వివరించింది. చాలామంది బాహాటంగా ఫిర్యాదు చేస్తున్నారని, మరికొంతమంది తమ వివరాలు బయట పెట్టవద్దని అధికారులు సూచిస్తున్నారని తెలిపింది. కుకట్పల్లిలోని హస్మత్పేట గ్రామంలోని ప్రభుత్వానికి చెందాల్సిన 10 ఎకరాలు కబ్జా చేస్తున్నారంటూ తమకు ఫిర్యాదు అందిందని హైడ్రా స్పష్టం చేసింది. తూములు మూసేసి అలుగులు ఎత్తి పెన్షన్తో చెరువులో ఉన్న భూములు లేఅవుట్లు నీట మునుగుతున్నాయని కొంతమంది కంప్లైంట్ చేసినట్టు చెప్తుంది. అట్లయితే మేము లక్షల కంప్లైంట్లు చేస్తున్నాం. లక్షల కంప్లైంట్లు మేము రోజు మా పత్రిక చూసుకోండి, మా పేపర్ చూస్తే రోజు కంప్లైంట్ పడుతుంది మీకు. వాటిపైన చర్యలేవి? వాసవి, వర్టెక్స్, స్పెక్ట్రా, శ్రీ కన్స్ట్రక్షన్స్, ఇంకా బొచ్చబోళ్ళు ఉన్నాయి. వాటిపైన చర్యలేవి? వాటిపైన పెద్దోళ్ళ జోలికి వెళ్ళరా? చిన్న చిన్న వాటి కంప్లైంట్స్కి అయితే వెళ్తారా? ఈ ఫిర్యాదులను కమిషనర్ రంగనాథ్ నేరుగా పరిశీలించి సంబంధిత అధికారులకు పరిష్కార బాధ్యతలు అప్పచెప్పారని తెలుస్తుంది. నేరుగా పరిశీలించారంట. వాసవి దగ్గర కూడా పోయి నేరుగా పరిశీలించి వచ్చారుగా. ఏం బీకారు అక్కడ? శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండ గ్రామ పరిధిలోని నరసింహకుంట తూములు మూసేసి అలుగు ఎత్తి పెంచడం వల్ల ఎఫ్టీఎల్ కంటే ఎక్కువగా నీరు నిలిచి తమ పంట పొలాలు మునిగిపోయిన ఆ గ్రామ ప్రజలు హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు అందింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ మండలంలోని బీరంగూడలో ఉన్న శాంబునికుంట కబ్జాలకు గురి అవుతుందని స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సాగర్ రోడ్లో ఉన్న యశోదానగర్ కాలనీలో శివారింటి స్థలాల వారు రోడ్డును కలిపేసుకొని దారి లేకుండా చేస్తున్నారని యశోదానగర్ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. కుకట్పల్లి ప్రాంతంలో పరికి చెరువులో సుమారు 12 ఎకరాల మేరకు రాత్రి మట్టి పోసి నింపుతున్నారని, నంబర్ ప్లేట్ లేని వాహనాలు వినియోగిస్తున్న అక్కడ నిర్వాసితులు ఫిర్యాదు చేశారు. అమీన్పూర్ వద్ద చెరువులో కూడా మట్టి పోసి భవన నిర్మాణాలు చేపడుతున్నారని, అడ్డుకున్న తమపై దాడి చేయడమే కాకుండా స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పలువురు కంప్లైంట్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బాల్నగర్ మండలం హస్మత్పేట గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఆక్రమణలపై ఓల్డ్ బోయిన్పల్లి నివాసులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు చేశారు, నేను చెప్తుంది అదే, ఫిర్యాదులు చేస్తున్నారు. ఎన్ని పరిష్కారమైనవి? మీడియా ద్వారా మేము చాలా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఆటివైపు ఎందుకు కన్నెత్తి చూడలేదు మీరు? ఇప్పటివరకు ఎన్ని పరిష్కరించారనేది ఒక డాష్ బోర్డ్ రిలీజ్ చేస్తే చాలా సంతోషిస్తాం రంగనాథ్ గారు. మేము కూడా ప్రశంసిస్తాం. అప్పుడు మిమ్మల్ని వీలైతే వచ్చి శాలువా కప్పి బొకే కూడా ఇస్తాం.